తోత్తేరికి ఏం లైఫ్ రా ఇది. గా బంగాళాలో కూర్చొని చల్లని బీరు తాగుతూ సిల్లి సికేర్ మొక్కలు తింటూ చక్కని పోరిని పక్కన వేసుకొని పడుకోవలసిన బాడీ కదట్రా ఇది. అరే ఈడ దెబ్బకి ఖుషి చచ్చే మజా చచ్చే తోత్తేరికి. గన్మ్యాన్ సార్ మంచి నీరా భయ్. అయిపోయాయి సార్. ఏమ్రా ఏం గట్ల చూస్తావు? తోడకేం చేస్తాడు మావా? తప్ప ఆడిది కాదు, మన ప్రభుత్వాన్ని. ఓ 5 మినిట్కో ఎమ్మెల్యేకో గల్మేలు ఇస్తారు కానీ నీకు ముగ్గురు గల్మేలు ఏంటి బాబా? నీకు ఉండాలే మావా, ఎందుకంటే నువ్వు ఇట్లిస్ట్ లో ఉన్నావు కదా. అడవిలో పులి తిరుగుతుంటారా, జాగ్రత్తకుండండి. పులటండి? ఆ పుల ఈ పుల? ఏ పులైనా మన ముందు పిల్లే. గా పోరగాని దగ్గర పాని తీసుకుని రచల్. తీసుకోండి. ఇచ్చినా థ్యాంక్స్ రాబాయ్. మనకు అందవలసిన ఆయుధాలు ఈ దారిలోనే రావాలి. జాగ్రత్తగా చూడండి. బుద్ధి సంపుదామురా. యుద్ధం చేద్దామురో, సిద్ధం అయిదామురో, సిద్ధం అయిదామురో, బుద్ధి సంపుదామురో. మెట్టుపల్లి మెరిసిందిరా, మెడలు నరక మందిరా, కోరు పలేసిందిరా, కొరికి సంప మందిరా. మెట్టుపల్లి మెరిసిందిరా, మెడలు నరక మందిరా, కోరు పలేసిందిరా, కొరికి సంప మందిరా. బురక పిట్టలోలె తెచ్చి కత్తి బట్టి లేత లేత పొత్తి కడుపులల్ల గుచ్చి పచ్చనాగు చెట్ల నిండా పచ్చి నెత్తురంత జల్తే ముద్దు ముద్దు బిడ్డలాను ముద్ద ముద్ద చేసి పెడితే గూడెం లేసుడే, కొట్టలి బట్టి చేసుడే, కాచాల్ టేబుల్ తీసుడే, కాకుల్ గంటల్ కేసుడే. యుద్ధం చేద్దామురో, సిద్ధం అయిదామురా, సిద్ధం అయిదామురో, బుద్ధి సంపుదామురా. అక్కలాకు అన్నలాకు బుక్కెడంత బువ్వ పెడితే ఎందుకు మీరు పెట్టిండ్రని ఎంటబడి కొట్టుడేంది, ఎర్రులేసినట్టు వాళ్ళ ఎర్ల మర్ల దన్నుడేంది. ఏ నేరం చెయ్యనోళ్ల ఫోటోలను అచ్చువేసి పట్టిస్తే లక్షలిస్తామని పోస్టరు గోడకేస్తే నల్ దమ్ముల్లేసుడే, ముక్కల్ జక్కల్ చేసుడే, రోకల్ బండల్ తీసుడే, పుర్రెల్ బండల్ చేసుడే. యుద్ధం చేద్దామురో, సిద్ధం అయిదామురో, సిద్ధం అయిదామురో, బుద్ధి సంపుదామురా.
సంగపోళ్ల జాడ మాకు చెప్పమని ఇంట్లో ఉన్న వాళ్లతోనే ఇండ్లు కూలగొట్టి పెంచి కొద్దిపాటి ధాన్యముంటే తగుల పెట్టి నవ్వుకుంట భర్త ముందు భార్య చీర కొడుకు ముందు తల్లి చీర దొరకబట్టి గుంజుతుంటే నరకం చూపెట్టుతుంటే ఒరె 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 పట పట పండు నూరుడే పట్టున పగల వీరుడే పండబెట్టి తొక్కుడే పాడిస బట్టి చెక్కుడే యుద్ధం 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 చేద్దామురో సిద్ధం మైదామురో సిద్ధం మైదామురో బుద్ధి సంపుదామురో ఎన్కౌంటరు చేసి నిజం కాల్చి బుగ్గి చెయ్యొద్దని ఒక్కసారి కొడుకు శవం మీదబడి ఏడ్చేందుకు కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యలకు కదిలేదని ప్రజాకళాకారుడింక గజ్జగట్టి పాటవాడి చెప్పిందని వారు వేషమేసుకొని పువ్వదినే టోని మీద బుల్లెట్లను కురిపిస్తే జాను తీసుడే డైనమెట్లు పేర్చుడే జంగు సైరనూదుడే బందూకులు ఎత్తుడే యుద్ధం 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 చేద్దామురో సిద్ధం మైదామురో సిద్ధం మైదామురో బుద్ధి సంపుదామురో మెడుపల్లి మెరిసిందిరా మెడలు నరక మందిరా కోరుటలేసిందిరా కొరికి సంప మందిరా. అత్తమ్మా బావ ఎక్కడున్నాడని ఇట్లా వెతుకుతూ ఎంతసేపు నడుస్తావు? వాడు కనపడే వరకు, నా కట్టెలో ప్రాణాలుంటే వరకు నడుస్తాను. ఏంటే తప్పించుకుపోయిన సూర్యంగాన్ని చూడటానికి వచ్చారా? అరే దీన్ని చూస్తా అంటే అడవిలో చెంగు చెంగున దుమ్కే జింక పిల్లలు అదిగొస్తున్నాయి రా బై. తిరిగి యాడికి పోయినా ఈడొడ్డొస్తున్నాడు రాబాయ్. అమ్మా బాబు సూర్య, బాబు అమ్మా బాగున్నావా? నీ కళ్ళ ముందు ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే అది కృష్ణన దయనమ్మా. ఆయన గనక సమయానికి రాకుండా ఉండి ఉంటే వీళ్ళ పోలీసులు నన్ను చంపేవారు. సూర్యం లొంగిపో, లేకుంటే కాల్చేస్తారా? కాల్చండి సార్, కాల్చండి. డాక్టర్ని కావాలనుకున్న నా ఆశయాన్ని కాల్చారు. నా వాళ్లతో ఆనందంగా ఉండాలనుకున్న నా ఆశల్ని కాల్చారు. ఇన్నాళ్ళు నన్ను నా తల్లికి లేకుండా, గౌరికి లేకుండా, అడవికి లేకుండా, ఊరికి లేకుండా, చదువుకు లేకుండా, కాలేజీకి లేకుండా చేసి
నా భవిష్యత్తుని తరివి తరివి కాల్చారు. నేనేం అన్యాయం చేశానని నన్ను బలిపోసం చేశారు. నీకు న్యాయం చేయడానికే లొంగిపోమంటున్నాను. నువ్వు నిరపరాధివని నేను నమ్ముతున్నాను. నువ్వు నాతో వస్తే నిన్ను కాలేజీలో చేర్పించి డాక్టర్ అయ్యే అవకాశం కల్పిస్తాను. నన్ను నమ్ము సూర్య. మనసే